నిన్న జరిగిన బిగ్ బాస్ రివ్యూ. సంజన చెత్తలో డిస్కషన్ చేస్తూ రీతు డిమాండ్ బ్రేకప్, వెంటనే ప్యాకప్, మట్టి కనిపించిన మాధురి గ్యాంగ్. ఈ ఎపిసోడ్లో టాస్క్తో మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఏ గ్యాంగ్స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చలాయించుకోవడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం. ఆ బలంతోనే వారు వారి ప్రత్యర్థులను అణిచివేయగలుగుతారు. ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం. జెండాలే మీ ఎజెండా. ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్లోని బలమైన మరియు దమ్మున్న 2 పోటుగాళ్ళని ఎంచుకొని వారిని ఈ పోటీల్లో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి. ప్రతి గ్యాంగ్ నుంచి 2 పోటుగాళ్ళు వచ్చి తమకి ఇచ్చిన బెల్ట్ని ధరించి అక్కడున్న మడ్పిట్లో 4 పోటుగాళ్ళ ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లాగ్స్ ఉన్నవైపు నిలబడాల్సి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే అందులో ఉన్న మీ టీం కలర్ ఫ్లాగ్స్ని మరియు బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్ని సంపాదించి మీ బాస్కెట్లో పెట్టాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది మరియు ఆ గ్యాంగ్ లీడర్కి 5000 బీపీ క్యాష్ వస్తుంది. మీ టీం కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతి ఫ్లాగ్కి 1 పాయింట్ లభిస్తుంది. ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా 5 పాయింట్లు లభిస్తాయి అని బిగ్ బాసు చెప్పాడు. ఇక మాధురి టీంని మట్టిలో పాతేసిన డీమాన్. ఇక గేమ్కి సంజన టీం తరపున డీమాన్, గౌరవ్, మాధురి, గ్యాంగ్ తరపున ఇమానుయల్, కళ్యాణ్ బరిలోకి దిగారు. ఇక గేమ్ ఇలా మొదలైందో లేదో డీమాన్, గౌరవ్ ఇద్దరు రెచ్చిపోయారు. కళ్యాణ్, ఇమూల్ని తమ జెండాల వైపు బలంగా లాక్కొని వెళ్ళిపోయారు. డీమాన్ అయితే ఇద్దరిని ఏడ్చుకుంటూ జెండాల్ని తమ బాస్కెట్లో వేస్తూ పోయాడు. ఈ దెబ్బతో రెడ్ టీం కనీసం ఒక్క జెండా కూడా ముట్టుకోలేకపోయింది. అంతలా డామినేషన్ చూపించాడు డీమాన్. దీంతో ఈ గేమ్లో ఏకపక్షంగా డీమాన్, గౌరవ్ గెలిచేశారు. దీంతో సంజన టీంకి 5000 బీపీ క్యాష్ వచ్చింది. ఈ టాస్క్లో ఓడిపోయినందుకు గాను మాధురి టీం నుంచి ఇమానుయల్ బిగ్ బాస్ పేరు ఎత్తిన ప్రతిసారి కోడిలా సౌండ్ చేయాలంటూ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక చెత్తపుట్ట కోసం సంజన గొడవ చేయడం. కాసేపటి తర్వాత కెప్టెన్సీ రూమ్లో నుంచి చెత్తపుట్ట తీసుకుని వచ్చి సంజన గొడవ స్టార్ట్ చేసింది. సొంత కప్పులు కూడా అక్కడ పడేసి వెళ్తున్నారు. ఏదో మేము సర్వెంట్స్ అని, ఇది డస్ట్బిన్ అని, ఇది రోజుకి 1 టైం అయినా క్లీన్ చేస్తున్నారా? అసలు ఇంచు ప్లేస్ ఉందా డస్ట్బిన్లో అంటూ సంజన అరిచింది. దీంతో వాష్రూమ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న దివ్య మాట్లాడింది. నిన్న నైట్ చేసాం, ఇప్పుడు మార్నింగ్ తీస్తాం, అయినా మీ ప్రాబ్లం ఏంటి? ఆ వాష్రూమ్లో లేడీస్ డస్ట్బిన్ ఫుల్ క్లియర్గా ఉంది, అక్కడెందుకు వాడట్లేదు అని దివ్య క్వశ్చన్ వేసింది. లేదు, అక్కడికి ప్రతిసారి పోవడానికి అవ్వదు, దూరం ఉంది అంటూ సంజన చెప్పింది. మీకు మాత్రమే ఎందుకు దూరం ఉంది అంటూ దివ్య అంది. దీనికి 4 డేస్లో ఒకసారి పని చేస్తున్నారు, పిక్నిక్ వచ్చారా మీరు అంటూ సంజన నోరు బారేసుకుంది. దీంతో మీరేం చేశారు వాష్రూమ్ పనిలో ఉన్నప్పుడు? మీరు చేయలేదా పిక్నిక్ అని దివ్య కూడా కొద్దిగా గొంతెత్తి మాట్లాడింది. నిన్న మీరు పడుకున్నాక వీళ్ళు క్లీన్ చేశారు, మీకు తెలుసా అది అని సంజనతో కెప్టెన్ సుమన్ శెట్టి చెప్పాడు. ఇంతలో తనూజ వచ్చి సుమన్, గౌరవ్తో మాట్లాడింది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ అయినప్పుడు ఎమర్జెన్సీ అంటే మాత్రమే కెప్టెన్ వాష్రూమ్ వాడాలి, కానీ ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వాష్రూమ్ వాడేస్తే ఎలా క్లీన్గా ఉంటుంది? మీరు పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, కానీ అందరూ ఆ వాష్రూమ్ వాడేస్తే ఎలా అంటూ తనూజ పాయింట్ మాట్లాడింది. అసలు మీరు ఆ వాష్రూమ్కి ఎందుకు వెళ్ళారు అని ఇష్యూ చేయాలంటూ మేము చేస్తాం కెప్టెన్. డిష్ వాషింగ్లో సరిగ్గా ఉండదు, కుకింగ్ సరిగ్గా ఉండదు, కానీ మేము సర్దుకోవడం లేదా, అర్జెంట్ రెడీ అవ్వమని చెప్పారు కాబట్టి ఆ వర్క్ అవ్వలేదు అని దివ్య చెప్పింది. అయినా మీ వర్క్ డిష్ వాషింగ్ కదా, మీ వర్క్ డిష్ వాషింగ్ చేయడం కదా, మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు
అని కెప్టెన్ గౌరవ్ సంజయ్ని అడిగాడు. మేము వాడుతున్నామండి వాష్రూమ్ లేడీస్ అంటూ సంజన చెప్పింది. అసలు మీరు ఎందుకు వాడుతున్నారు? అక్కడున్న వాష్రూమ్ క్లోజ్ చేసి లేవు కదా, అది క్లోజ్ చేస్తేనే ఇది వాడాలి. మరి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు అని సుమన్ అడిగాడు. నేను హ్యాండ్ వాష్ కోసమే వెళ్ళాను అని సంజన చెప్తే వెళ్ళకూడదు, మేము పడుకోవడానికి